పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించగలం? థ్యాంక్ యూ. మీ చేతలాగా కరెక్ట్ అనిపించడం చేస్తాను. ఎందుకంటే బాగాలేదనుకోండి మీరే తిడతారు నన్ను, అందుకని కాదు. అని కళ్ళు మూసిపోయి అన్నీ కనిపించవయ్యాన్ని నాకు అనిపిస్తాయి. కాకపోతే సహాయం ఒక్కడిని ఎన్ని పనులు చేయగలను చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే నాయకత్వం లేకపోవడంలో స్వయంగా నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. సరిపోవట్లా. అంటే ప్రాబ్లం ఏముందంటే, ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా స్టార్ట్ చేసేయగలరు, కానీ జనసేన ఒక పెక్యులర్ పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, నా భావజాలం అంటే ఇష్టం. సో వాళ్ళందరూ డైరెక్ట్గా మేము నీకు ఒకసారి మంచి నాయకులను పంపించిన, మీతో సంబంధం లేదు, మేము డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఓకే, అది కూడా చెప్పాను కదా. అంటే ఎక్కడి నుంచి అభిమానులుగా ఉండి లేదంటే భావజాలానికి ఆకర్షితులై వాళ్ళందరినీ చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ యువత గోల భరించలేక వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము వస్తాం సార్, మీ వాళ్ళు మమ్మల్ని పనివారు రానివ్వరంట. అంటే మీరు కూడా ఒకసారి ఎలా ఉంటారంటే, మీరు చాలా పొసెసివ్గా. ఇప్పుడు చూడండి, మనం ఒక పొద్దున్న ఏదో చూస్తూ ఉన్నాం, అంటే ప్రేమతో దగ్గర తీసుకోవడానికి ప్రేమతో బంధించేయడానికి ప్రేమతోటి దగ్గరగా పెట్టుకోవడం చాలా తేడా ఉంది. ప్రేమ ఎలా ఉండాలంటే, ఒక చిన్న పక్షి ఫోటోగ్రాఫ్ చూపించాడు. ఆ చిన్న పక్షిని ఇలా గుప్పిట్లో బంధించేశారు అనుకో, నాకు ఇష్టమైన పక్షిని, అది నలిగిపోతుంది ఇట్లా. నిజంగా ప్రేమ ఉన్న చోట ఏంటంటే అది అలా ఉంటే అది వాలుద్ది అలా వచ్చి. సో మన అభిమానం, మన ప్రేమ ఎలా ఉండాలి అంటే ఎదిగేలా ఉండాలి. మొక్క ఎదగకుండా రోజు దానికి రాళ్ళు కట్టేసాం అనుకోండి, ఆ మొక్క అదే అలా ఉంగిపోతూ ఉంటుంది. చూడటానికి మహావృక్షంలో ఉంటుంది కానీ బోన్సాయి మొక్కలా ఉండిపోతుంది. జనసేన అలా చేయకండి, అదో మహావృక్షం, అది ఎదగనివ్వండి. ఎదిగితే ఆ కొమ్మల మీద మీరు అందరూ కూర్చోవచ్చు. సో అందుకనే ఈ కమిటీలో ఉన్నవారు ఎవరు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత, ఇందాక చెప్పినట్టుగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన నాయకులు వాళ్ళు, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లిన వాళ్ళు, ఎలాంటి పదవులు లేకపోయినా, ఎలాంటి గుర్తింపు కోసం ఆశించి పనిచేయాలి, గుర్తింపు ఉన్నా లేకపోయినా పర్లేదు, మా జనసేన కోసం ఆయన పనిచేసిన వాళ్ళని తీసుకున్నాం. ఈ కమిటీలో ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక టీ షాప్ నడిపే వ్యక్తి ఉన్నారు, గృహిణి ఉన్నారు, రోజువారీ కూలీ చేసుకుంటూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. ఇలా వివిధ వర్గాలకు చెందిన పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన మన జన సైనికులకి, వీర మహిళలకి అవకాశం కల్పించాం. అందుకే ఈ కమిటీలు వ్యక్తులను చూసి ఏర్పాటు చేసినవి కావు, పనిచేసిన వారిని గుర్తించి ఏర్పాటు చేసిన కమిటీస్. ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే మనకున్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు, 3 మంత్రులు, దాదాపు 3500 పైగా నామినేటెడ్ పదవులు ఉన్నవాళ్ళు, దాదాపు 3000 మంది స్థానిక సంస్థలో వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా పార్టీ సిద్ధాంతం కోసం నిలబడిన జన సైనికులు, సాధక త్యాగం. ఇప్పుడు ఆ త్యాగానికి, అంకిత భావానికి సంస్థాగత గుర్తింపు ఇచ్చే సమయం వచ్చింది. ఈ కార్యక్రమం కేవలం కమిటీల నియామకం కాదు, జన సైనికుల నుంచే భవిష్యత్ జనసేన నాయకత్వాన్ని నిర్మించే ఒక బలమైన ప్రక్రియ అది. సో నేను మొదలుపెట్టినప్పుడు ఇల్లు దూరం, చీకటి, గాఢాంధకారం అని చెప్పాను. నాకు తెలియదు, అంటే అంత అయోమయంగా ఉండేది. నాకు ఎలా స్టార్ట్ చేయాలంటే అదే కరెక్ట్. అంటే సో మీకు కొన్ని నేను పంచుకుంటాను మీతోటి. ఓకే, మేజర్ చెప్పగలిగింది ఇదే, మిగతా అని చెప్తాను. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు ఒకటి చెప్పి కీలకమైంది. ఈ రోజున 18,000 మంది సాధక్స్ ఉన్నారు. 18,000 మంది సాధక్స్. యు ఆర్ ఫస్ట్ లీడర్, అంటే ఫస్ట్ ప్రైమరీ లీడర్షిప్ మీదే పార్టీది. యు ఆర్ లీడర్స్. అంటే మొదటి లైన్ అండ్ లెంత్లో నిలబడే నాయకత్వం మీదే. అండ్ దట్స్ వై యువర్ సాధక్స్. అంటే మీరు 18,000 మంది తలుచుకుంటే జనసేన నిర్మాణం ఎలా ఉంటుంది మీరు ఊహించుకోగలరా? నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. మళ్ళీ నాకు ఆ బరువు నాకు ఎందుకు, ఇంట్లో అంత తిడతారు నన్ను. నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. అంటే మనం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప విలన్స్ కూడా అక్కడ లేరబ్బా. అక్కడ అంత గొప్ప వ్యక్తులు ఉంటే ఇప్పుడు సమాజం వేరుగా ఉండేది కదా. అంటే ఇది కొన్ని చెప్పి
మనం 18,000 మంది ఉన్నారు కదా. నేనేం చెప్పానంటే మొన్న కమిటీస్ వేసినప్పుడు నా కోరిక 18,000 మంది సాధక్స్ని నేను ఇలా కలవాలి. నేను నా ఫస్ట్ గోల్ అది. అలాగే మనం ప్రతి ఒక్కళ్ళకి, అంటే ప్రతి ఊర్లో, ప్రతి పార్లమెంట్లో, ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులకి సపోజ్ ఒక బాధ్యత చెప్తే వాళ్ళు కనీసం ఒక 2,000 మంది తెలిసి ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా, ఉదాహరణకి మన బొమ్మిడి నాయకుని కానీ పంపించింది నెల్లూరు, పంపిస్తున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 2,000 మంది తెలియాలి. ఇది అయిపోయే లోపు, ఎక్సర్సైజ్ కంప్లీట్ ఎక్సర్సైజ్ అయిపోయే లోపు. నాగబాబు గారిని అరకు పంపిస్తున్నా, కూర్చోబెట్టడానికి కొంచెం ప్రేమగా మాట్లాడగలడు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కల్ని సంరక్షించేవాడు. అందుకే మీరు ఆయన్ని అంటే చాలా ఆలోచించి పంపించాం ఒక్కొక్కరిని కూడా. మన పల్నాడికి మన బాలినేని గారు కరెక్ట్ అనిపించింది నాకు. అంటే బ్రహ్మనాయుడు నేలకి మన బాలినేని గారి కరెక్ట్ అనిపించింది. కాకినాడ తట్టుకోవాలంటే మన సామినేని గారు కరెక్ట్ అనిపించింది. అసలు ఒక్కొక్కరిని నేను ఒకటి 10 సార్లు ఆలోచించి మిగతా వాళ్ళతో మాట్లాడి, నీ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నా 10 సార్లు మాట్లాడి, కింద క్షేత్రస్థాయిలో మాట్లాడి, ఒక్కడికి అన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి, అందరితో 10 మందితో మాట్లాడాలి కదా.